కుప్పంలో పర్యటన చేస్తా. కుప్పంలో పర్యటన చేస్తే కుప్పంలో ఉన్న ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తే నేనేమో పారిపోయి ఇంటికి వచ్చేస్తా. అసలు కుప్పంలోనే నీ మీద తిరుగుబాటు మొదలైందే, నువ్వే పారిపోయి చేశావే. పార్టీ శ్రేణులకు మాత్రం నిన్న ధైర్యాన్ని నోరపోస్తా ఉన్నాడు. కొట్లాడాలంట, పోట్లాడాలంట, కేసులు పెట్టించుకోవాలంట, జైలుకి వెళ్లాలంట. ఈయనకేమో వయసు అయిపోయింది, వీళ్ళ కొడుకేమో పనికి రాని చవట, దద్దమ్మ, పప్పు, తుప్పు. వీళ్ళు మాత్రం బలైపోవాలి. అసలు సెప్టెంబర్ 1వ తారీఖున ఈ మహనీయుడు అధికారం చేపట్టంట, ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27 సంవత్సరాలు అయిందంట. సెప్టెంబర్ 1వ తారీఖున 27 సంవత్సరాల ఈయన ముఖ్యమంత్రి. ఆ 27 సంవత్సరాల క్రితం ఒకసారి దానిని పండగ చేసుకుంటున్నాడు. పండగ 27 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి పండగ చేసుకుంటూ మళ్ళీ ఎన్టీ రామారావు గురించి చెప్పే కార్యక్రమం. ఎంత సిగ్గుగా, లజ్జగా, ఒక నికృష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు ఎన్టీ రామారావుని చంపిన రోజు, అంటే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కొని ఆ సీట్లో కూర్చున్న రోజున పండగ చేసుకుంటాట. ఇది న్యాయమా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. నిన్న సెప్టెంబర్ 2వ తారీఖు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంట. విస్తృత స్థాయి. సెప్టెంబర్ 2 అనగానే మనసున్న మంచి మనిషి, ప్రజల గుండెల్లో చిరకాలం చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఆయన చనిపోయి 13 సంవత్సరాలు అవుతా ఉన్నా ఆయన్ని గుండెల్లో పెట్టుకొని సెప్టెంబర్ 2వ తారీఖున ఆ మహనీయుడికి ఊరు వాడ, ప్రతి ఊరిలో ప్రజలందరూ కూడా, మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆ మహనీయుడిని జ్ఞప్తికి తెచ్చుకునే రోజు, ఆ మహనీయుడికి నివాళులు అర్పించే రోజు, ఆ మహనీయుడికి జోహార్లు అర్పించే రోజు, ఒక క్షణకాలం పాటు ఆ మహనీయుడి గురించి కళ్ళ వెంట నీళ్లు తిరిగే రోజు. 5 సంవత్సరాల 3 నెలల కాలమే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి మహోన్నత కార్యక్రమాలు చేసి ప్రజల నుంచి దూరమైన ఆ మహనీయుడిని జ్ఞప్తికి తెచ్చుకునే రోజు. ఆ రోజున నిన్న మాట్లాడతాడు. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రజలందరూ కూడా మరలా ధ్యానం చేసుకుంటారో, మననం చేసుకుంటారో, గుర్తుకు తెచ్చుకుంటారో, దాన్ని కొంచెం డైవర్ట్ చేయాలని చెప్పేసి తెగ తపన పడిపోయాడు ఈ నారా చంద్రబాబు నాయుడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా తిట్లపురాన్ని ఆయన లంకించుకున్నాడు. 2 లక్షల కోట్ల రూపాయలంట అవినీతి జరిగిందంట, దోపిడీ జరిగిందంట. నారా చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నాం.
నీకు దమ్ముంటే, నీకు నిరూపించే సత్తా ఉంటే ఛాలెంజ్ టు నారా చంద్రబాబు నాయుడు రమ్మని అడుగుతా ఉన్నా. 2 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కాదు చంద్రబాబు, 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డిసెంబర్ నాటికి 2 లక్షల కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్ టు కామన్ మెన్, సీఎం టు సీఎం ప్రజల దగ్గరికి వెళుతున్న ఈ శుభ సందర్భం. ఇది పండుగ రోజు. 2 లక్షల కోట్ల రూపాయలు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఎప్పుడైనా విన్నావా చంద్రబాబు నాయుడు? ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి, అన్నదమ్ముల అకౌంట్లోకి, రైతన్నుల అకౌంట్లోకి డబ్బులు వెళ్లే పరిస్థితులు ఎప్పుడైనా నువ్వు కల కన్నావా నారా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. 2 లక్షల కోట్ల రూపాయలు డిసెంబర్ నాటికి, ఈ పాటికి 1,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేరువైనాయి. డిసెంబర్ నెల నాటికి ఆ 30,000 కోట్లు అంటే 2 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రజలకి నేరుగా వెళుతున్న ఈ పరిస్థితుల్లో ఇది ఒక ప్రభుత్వం మీద బురద చల్లాలి. ఎవడో చెప్తాడు శాండు మైను వైన్. నీ ప్రభుత్వం అన్నయ్యా, నువ్వు దోచుకుంది. నువ్వేం చేశావు? నీ అవినీతి మీద కోర్టులకు వెళ్ళావు, స్టేలు తెచ్చుకున్నావు. స్టేలు విత్డ్రా చేసుకునే దమ్ము నారా చంద్రబాబు నాయుడుకుందా? సిబిఐ ఎంక్వైరీ కోరతావా? బొక్కలోకి వెళ్ళిపోతావు. ఆ దమ్ము నీకుందా? ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం. ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? ఏం చెప్తా ఉన్నావు? సెప్టెంబర్ 1 ఆ సెప్టెంబర్ 1వ తారీఖుని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. అంతర్జాతీయంగా కూడా ఈయనకి చాలా పెద్ద పేరు. ఇటువంటి వ్యక్తి మళ్ళా నిన్న మాట్లాడతాడు. రాజశేఖర్ రెడ్డి గారు మహనీయుడయ్యా, దేవుడయ్యా, ఆయన గురించి నువ్వు డైవర్ట్ చేయాలని చెప్పేసి నువ్వు పథకం ప్రకారం విస్తృత స్థాయి సమావేశం పెట్టావే. గుండెల్లో ఉన్నాడు, గూడు కట్టుకొని ఉన్నాడు. నువ్వు కాదు కదా, నీ బాబు కాదు కదా, నీ జేఎం వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి మరల్చలేవు చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి గారయ్యా, ఆ మహనీయుడు పేరు చెప్తే ప్రజలు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య 108, 104 పేదలకు ఇళ్లు కట్టించాడు. ప్రతి గడపలో సంక్షేమాన్ని, అభివృద్ధిని నిలిపిన ఆ మహనీయుడు, ఆ దేవుడు. ఎప్పుడైనా కానీ నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశావు. ఒక్క పథకం చెప్పబోయా చంద్రబాబు నాయుడు అంటే చెప్పే పరిస్థితులు లేవే. నువ్వు కూడా రాజశేఖర రెడ్డి గారిని మరల్చాలని చూస్తావు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాల పరిపాలనలో 30 పథకాలను చేరువ చేశాం. ప్రజల దగ్గరికి వెళ్ళినాయి. నువ్వు ఒక్క పథకం చెప్పగలవా? చెప్పలేవే. అవినీతి అని ఒక ముద్ర వేయాలనే ఆలోచన, ఒక పుస్తకాలు రాయటం, ఒక పేపర్లు పెట్టడం, దమ్ము లేదు, కలేజా లేదు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోతే ఆ చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని పాడిగట్టి వల్లకాటికి తీసుకెళ్లే క్రమంలో దింపుడు కళ్ళెం ఆశ అనేది ఉంటుంది. అక్కడ పెట్టి బాబు చంద్రబాబు లేగు, బాబులే బాబులే, తెలుగుదేశం పార్టీలే అని అరిసినట్టుంది.
చచ్చిపోయారా? తెలుగుదేశం పార్టీ వల్లకాటికి వెళ్ళిపోతా ఉంది. దాన్ని మోకులు పెట్టి, బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి లేపాలి లేపాలి అని చెప్పేసి నీ పచ్చ పత్రికలు, నీ పచ్చ ఛానల్లో ఎంత తాపత్రయపడుతున్నారా? వాళ్ళు బుల్డోజర్లు పెట్టినా, మోకులు పెట్టినా, తాళ్లు కట్టి లాగినా అసలు నిన్ను ప్రజలు విశ్వాసంలోకి తీసుకుంటారా? విశ్వసిస్తారా? నీ గురించి తెలియదా ప్రజలకి? నేనేదో అభివృద్ధి సంక్షేమాలు చేసేశాను, దాన్ని నేను రాగానే మొత్తం కూడా ఇంకా రెట్టింపు చేస్తాడంట. ఏం నువ్వు చేసేది? ఒక్క అభివృద్ధి సంక్షేమం చెప్పు, ఒక్క పథకం చెప్పు. నువ్వు 14 సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు నేను ఈ పథకం పెట్టాను, ప్రజలకు చేరువైందని చెప్పే సత్తా, దమ్ము ఉందని చెప్పి అడుగుతా ఉన్నా. లేదు కదా. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని లేపాలని, చంద్రబాబు నాయుడిని మోకులతో లేపాలని, జేసీబీతో లేపాలని ఈ పచ్చపత్రికలన్నీ ఎందుకు? మీకింత మీ ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ పుటలను అడుగుతా ఉన్నా? ఎందుకు ఈ తప్పుడు వార్తలను అడుగుతా ఉన్నా? ప్రతిరోజు ఏదో ఒకటి రాయిపోతే ఈ రామోజీరావుకి నిద్రపడదు, ఈ రాధాకృష్ణకి నిద్రపడదు, ఏదో ఒకటి చూపిపోతే ఈ టీవీ5 నాయుడికి నిద్ర పట్టదు. ఇంత దుర్మార్గులే మీరు. ఏం జరుగుతుందా ఇక్కడ? ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది. ఎప్పుడు ఏనాడు చూడనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్తా ఉంది, ప్రజల ముంగిటికి వెళ్తా ఉంది. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున స్థాపించడం జరుగుతూ ఉంది. బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా, ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ రోజున పరిపాలన జరుగుతూ ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకి అధికారాన్ని ఈ రోజున ఆ పదవులని పై నుంచి కింద దాకా ఆయన ఆలోచనలు ఈ రోజున వాళ్ళు మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు అవ్వచ్చు, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తి అవ్వచ్చు, ఇక్కడ అమలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూచా తప్పకుండా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన నడుస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం, 2 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తా ఉంటే దాన్ని చూపించరు, దాన్ని చెప్పరు. ఏదో పరికి మాలిన పేపర్లు తీసుకొచ్చి 2 లక్షల కోట్ల అవినీతి అనగానే ఓదరగొట్టే కార్యక్రమం. ఈ రాధాకృష్ణ, ఈ రామోజీరావు, ఈ టీవీ5 నాయుడు, బుద్ధి లేదా మీకు? ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని పనికిమాలిన రాతలు రాస్తూ, పనికిమాలిన వార్తలు చూపిస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారే. మీకు మీ ఆటలో మీ సాగవిక ఎన్ని చేసినా, ఇన్ని రెచ్చగొట్టే మాటలు మీరు మీ పార్టీ శ్రేణులకు పంపించినా, వాళ్ళని ఉత్తేజితం చేయాలని చెప్పేసి మీరు తాపత్రయపడ్డా చంద్రబాబు నాయుడు, కుప్పంలోనే కుదేలైపోయావు, కుప్పంలోనే పారిపోతున్నావు. చాపా దిండు సర్దుకొని నిన్న అసలు నాకు వద్దురా బాబు, కుప్పంలో నువ్వేం చేయలేదని చెప్పేసి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎమడబడుతున్నారే, తరిమి కొడుతున్నారే. నువ్వు వచ్చి మీ శ్రేణులకి పోరాడండి, జైలుకి వెళ్ళండి, కేసులు పెట్టించుకోండి, నేను చూస్తాను, కేసుల్లో నేను ఫైట్ చేస్తాను, లీగల్గా నేను పెడతాను, డబ్బులు పెడతాను, కోట్ల రూపాయలైనా కానీ కుమ్మరిస్తాడంట. వాస్తవం. మేనేజ్ చేస్తావు, వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట కదా నువ్వు.
ఏదైనా చేయగలవు. నీకు అవినీతి సొమ్ముంది, దోచుకున్నావు, పబ్బం గడుపుకుంటా ఉన్నావు. నువ్వు ఎన్ని అరిచికి పెట్టినా, తల్లకిందులుగా తపస్సు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేదు. పారిశ్రామికంగా అంట వెనుకబడిపోయింది. ఏం వెనుకబడింది? హెట్రో వాళ్ళు, అరబిందో వాళ్ళు, భారతీయ సిమెంట్స్, ఇంకా మెడికల్ సెజ్ కూడా పెద్ద ఎత్తున. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు, పోర్ట్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం రెండు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్న ఈ పరిస్థితుల్లో వాళ్ళందరినీ చూసి కడుపు మంట. వాళ్ళు రాకూడదు, వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు. నువ్వెన్ని అరిచికి పెట్టినా ఈ వాళ్ళ కాటికి నిన్ను మోసుకెళ్లే క్రమంలో తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ కాదు, మొత్తం అయిపోయింది. తిట్టు తిట్టకుండా నిన్న తిట్టే కార్యక్రమం. ఆడెవడో 4 మాటలు రాసుకొచ్చాడు, పయ్యావుల కేసు, ఇంకోడెవడో అచ్చియా బుచ్చియా, గాలి ధూళి బూళి, కలిసిపోతారు మీరు, కొట్టుకెళ్ళిపోతారు. ప్రజల ఆలోచనలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడో నీ సామాజిక వర్గమో, నీ కులమో, నీ బంధుమిత్రుల్లో ఉన్న దగ్గర పెట్టుబడులు పెట్టరు, కట్టడాలు కట్టరు. ఒకచోటే 4-5 లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించరు. ప్రజలందరికీ చేరుకోవాలి. ప్రజాధనం ప్రజలకు వెళ్ళాలి, నీ కులం దగ్గరికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అదే. ఈ రోజున ప్రతి గడపలో అభివృద్ధి కావాలి, ప్రతి గడపలో సంక్షేమం కావాలి, ప్రతి గడపలో ఉన్న పిల్లలు చదువుకోవాలి, ప్రతి గడపలో ఉన్న అక్కా చెల్లి సంతోషంగా ఉండాలి. ప్రతి వర్గం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇది మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఎందుకు చెప్పుకుంటా ఉన్నారు? వాళ్ళకి సంక్షేమ ఫలాలు చేరువవుతా ఉన్నాయి. అన్ని వర్గాలకి అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది, సంక్షేమం ఎట్లా ఉంటుంది, పదవులంటే ఎట్లా ఉంటాయి, వార్డు నంబర్ దగ్గర నుంచి రాజ్యసభ స్థానాల వరకు మంత్రులు ఇవన్నీ ఎట్లా ఉంటాయని చెప్పేసి రుచి చూపించిన ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం, అన్ని వర్గాలతో మిళితమైన ప్రభుత్వం, అన్ని కులాలతో మిళితమైన ప్రభుత్వం. మంత్రివర్గ కూర్పు ఏదైనా సరే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే కుట్రలు చేయాలి, కుతంత్రాలు మన్నాలి, దుష్ట చతుష్టయంలాగా మేము నిలబడతామంటే కూల్చేస్తారు ప్రజలు, గొప్ప కూల్చేస్తారు. దుస్తుల్ని ఏం చేస్తారు? తరిమి కొడతారు. అందుకని మిమ్మల్ని కూడా తరిమి కొడతా ఉన్నారు. ఇది చంద్రబాబుకి ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. 2 లక్షల కోట్లని రాసుకొచ్చావు కదా, రా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎక్కడ నువ్వు నిరూపించగలవు? కాగితాల మీద రాసుకురావటం బాబు మేము చూపిస్తాం రా. ఈ పాటికి 1,70,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిందో, అమ్మఒడి ద్వారా ఎంత వెళ్ళిందో, చేయూత ద్వారా ఎంత వెళ్ళిందో, ఆసరా ద్వారా ఎంత వెళ్ళిందో, రైతు భరోసా ద్వారా ఎంత వెళ్ళిందో, పెన్షన్ కానుక ద్వారా ఎంత వెళ్ళిందో, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇటువంటి 30 పథకాల ద్వారా ప్రజలకి ఎలా చేరువైందో, ఎవరికి చేరువైందో, ఏ గడపకెళ్ళిందో, ఏ అక్కకెళ్ళిందో, ఏ చెల్లికెళ్ళిందో, ఏ రైతన్నకెళ్ళిందో పేరుతో సహా నీకు ఇస్తాం. ఛాలెంజ్. నువ్వు రా మరి, మేము ఎక్కడ అవన్నీ చేసాం చెప్పు. ఎప్పుడో బొక్కలోకి వెళ్ళేవాడు, స్టేలు తెచ్చుకుని ఆగిపోయావు. చంద్రబాబు నాయుడిని, రాజశేఖర రెడ్డి గారి ఆ మహనీయుడి
ఆ గుండెల్లో నుంచి ఏదో కొంచెం తప్పించాలనేది చూసినట్టున్నాడు. నేను ఇంకా చరిత్ర ఉన్నంత వరకు చరిత్ర పుటల్లో వైఎస్ఆర్ గారు ఎప్పుడు కూడా చెరగని ముద్రతో చిరునవ్వుతో ఉంటాడని చెప్పేసి తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అసలు మాకు పోలీసులతో మాకు పనేంటి? 175 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో గడప గడపకి వెళ్తా ఉన్నాం, ప్రతి చోటకి వెళ్తున్నాం. అక్క దగ్గరికి, అమ్మ దగ్గరికి, అందరి దగ్గరికి ఆ గడపకి వెళ్ళి మేము పలకరిస్తా ఉన్నాం. మమ్మల్ని ఎవరేమట్లేదే, మాకు పోలీసులు లేరే. మేము దగ్గరికి, ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం. అధికారంలో ఉన్నా సరే, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సరే ప్రజల గడపకి వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైనా చూసారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే దోచుకోవటం దాచుకోవడం ఒకటే తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి ప్రజల గడప దగ్గరికి వెళ్ళాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గడపకి చేరినాయా లేదా, లేకపోతే ఎందుకు చేరలేదు, వెంటనే అక్కడ ఆ సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఈ గడప గడప కార్యక్రమం ప్రతి పల్లె కూడా అభివృద్ధి చెందాలన్నదే. చంద్రబాబు నాయుడు లాగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసుల్ని, అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా పరిపాలన చేశాడో అందరికీ తెలిసిన నగన సత్యమే. పోలీసులతో ఏ విధంగా ఘోరంగా రాక్షసత్వంగా మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల మీద దాడి చేయించాడో అందరూ చూశారు. కాబట్టే ఈరోజు 21 స్థానాలకి చంద్రబాబు నాయుడు పరిమితమయ్యాడు. రేపు రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాల్లో తప్పనిసరిగా 175 స్థానాలు గెలవబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి నూకలు చెల్లిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అసలు కుప్పంలో చూసుకోవాలంటే పులివెందులను టచ్ చేయగలవు నువ్వు? పులివెందుల నియోజకవర్గంలో టచ్ చేయగలిగే దమ్ము ఈ నారా చంద్రబాబు నాయుడుకు ఉందా? నీ కుప్పంలోనే నీకు దిక్కు లేదు, నీ కొడుకున్న మంగళగిరిలో నీకు దిక్కు లేదు, నువ్వు పులివెందుల గురించి ఎందుకు ఆలోచిస్తావు చంద్రబాబు నాయుడు? పులివెందుల అనే మాట టచ్ చేయలేవు. ఏదో సొల్లు మాట అయితే చెబుతాడు, పులివెందులకి వెళ్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తా. ఏంది నువ్వు? కుప్పంలోనే కుదేలైపోయావు. ఒక్క సీట్ లేదు మున్సిపల్ ఎలక్షన్లో. జడ్పీటీసీ లేరు, ఎంపీపీ లేరు, సర్పంచ్ లేరు. నిన్నగాక మనం వెళ్తే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేశారు. నువ్వు అసలు మాకు వద్దు పో అంటున్నారు. సాపాదిని సర్దుకొని ఇక్కడ ఎత్తుకుంటున్నాడు ఏదో నియోజకవర్గం. ఎక్కడ పోటీ చేయనా చంద్రబాబు నాయుడు పని అవుట్. అవును, ఈ రాధాకృష్ణను రామోజీరావు వెళ్ళి మోడీ చెబుతుంటే మోడీ సంకలోనో లేకపోతే చంద్రబాబు నాయుడు సంకలోనో ఉన్నారు వీళ్ళిద్దరు. మోడీ గారు చంద్రబాబుతో మాట్లాడుతుంటే మోడీ సంఖలో ఒకడున్నో, చంద్రబాబు నాయుడు సంఖలో రామోజీరావు, రాధాకృష్ణ ఉన్నారు. ఈయనగాన 100 ఏళ్ల చరిత్రలో రాయాలి. దిక్కుమాలనాడు ఇక్కడే బాగు చేయలేకపోయాడు. 5 సంవత్సరాలు చేతిలో పెడితే మొత్తం అమ్ముడిపోయాడు. ఏందేం చేసేది? 100 ఏళ్ల భారత్ అంటే ఈయన నిర్మాణం చేస్తా అంటే ఈయన రాసి ఇచ్చేయి మోడీ గారి అమలు చేయాలంట. ఇంకెవడు లేడు మేధావి. భారతదేశంలో ఎవరు మేధావి లేడు. మోడీ గారు ఈయన ఒక్కడిని అడిగాడు ఈ మేధావిని. ఈ మేధావిని అడిగిన దాన్ని రామోజీరావును, ఈ రాధాకృష్ణ ఆయన ఒక సంఖలో ఉండి అన్నాడు, ఈడు ఒక సంఖలో ఉండి అన్నాడు. ఇది కర్మ. అసలు అన్నా క్యాంటీన్లు ఎక్కడ ఉన్నాయి? అసలు అన్నా క్యాంటీన్లు ఎక్కడ పెట్టాడు బాబు? ఎన్ని పెట్టాడు? ఎంతమందికి భోజనం పెట్టాడు అన్న క్యాంటీన్లో? లిస్టు తీయమనండి. దీన్ని ఒక బూచిగా చూపించి ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం. దీన్ని గొడవలు సృష్టించాలి. కుప్పంలో అన్నా క్యాంటీన్ పెట్టు. ఎంతమంది పెడతావయ్యా? ఎంతమంది పెడతావు? తెనాల్లో పెడతావు. ఎంతమంది పెడతావు? మరి మీరు
పెట్టే పోటుగాళ్ళు అయితే 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కదా, ఎన్ని అన్న క్యాంటీన్లు పెట్టారు? ఎంతమంది పెట్టారు? ఎంతమంది మీకు భోజనం చేస్తే మీకు అసలు ఎందుకు ఓట్లు ఇలా? సిగ్గు లేకుండా ఇది ఒక అన్నా క్యాంటీన్, అన్నా క్యాంటీన్. ఎన్టీ రామారావు పొడి చేశారు, అన్నా క్యాంటీన్. ఏంది సిగ్గు లేని మాటలో?